వెల్కమ్ టు జెట్ న్యూస్. కాట్రేనికోన మండలం పుల్లంకూరు పంచాయతీ పరిధిలో తమ్మాయి చెరువు ప్రాంతంలో వాంతులు, విరోచనాలు, విష జ్వరాలతో 18 మందికి గ్రామంలో అస్వస్థత. గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో గోతుల నుండి త్రాగునీటిని పట్టుకుంటున్నామంటూ స్థానికులు ఆవేదన. డయేరియా లక్షణాలు ఉన్నా ఇంకా నిర్ధారణ కాలేదు. బాధితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాం అంటున్న వైద్య సిబ్బంది. ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్న వైద్యాధికారులు. ఆగమేఘాలపై గ్రామంలో పారిశుద్ధ్య పనులను ప్రారంభించిన పంచాయతీ సిబ్బంది. మేము ఎలా తెలియపరిచాం. పట్టుకోవడానికి కూడా వాటర్ ప్రాబ్లం ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పల్లంకూరు మెడికల్ ఆఫీసర్ అండి. నా పేరు స్వాతి అండి. నేను నిన్న సర్వే చేస్తుండగా మా వాళ్ళు ఫీవర్ సర్వే చేస్తున్నారండి. ఆ ఫీవర్ సర్వేలో చేస్తుండగా వాళ్ళకి డయేరియా కేసులు తగిలాయని చెప్పారు. ఆ డయేరియా కేసెస్ నోటీస్ అవ్వగానే నేను వెంటనే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అమ్మ, వెంటనే ఫీల్డ్ హౌస్ టు హౌస్ సర్వే చేయండి, ఎన్ని కేసెస్ ఉన్నాయో నాకు ఇమీడియట్గా చెప్పాలనగానే మా వాళ్ళు వెళ్ళి ఒక 6 కేసెస్ ఉన్నాయి మేడం అని చెప్పారండి. ఆ 6 కేసెస్లో ఒకటి మాత్రం హాస్పిటలైజ్ అయి ఉందని చెప్పారు. మిగతా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందిందా లేదా, అందకపోతే అందించండి అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించానండి ఫీల్డ్కి. అండ్ ఓఆర్ఎస్ జింక్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. తర్వాత ఇదే విషయము నేను పంచాయతీలో కూడా కన్వే చేశానండి. శానిటేషన్ చేయించాలి, అలాగే వాటర్ టెస్ట్ చేయించాలని కూడా చెప్పాను నేను. వాళ్ళు కూడా వాళ్ళ బృందాలతోటి వాళ్ళు శానిటేషన్ చేయించారు అండ్ వాటర్ టెస్టింగ్ కూడా చేయించారు. అవి మరి నిన్న చేశారు, ఈరోజు కూడా పంపించామండి. అవి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మరి అది ఫుడ్ పాయిజన్ వల్ల అంటే నేను ఫీల్డ్లోకి వెళ్ళి పర్సనల్గా వెళ్ళాను ఈరోజు అండి. ఫీల్డ్లో తిరిగితే తెలిసింది. అందరూ మేము పలానా రోజున సోమవారం రోజున ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుండి అందరికీ మోషన్స్, వామిటింగ్స్ ఇలా పట్టుకున్నాయండి అని చెప్పారు. నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండలం వాడపల్లి వద్ద ఈ రోజు భారీగా రేషన్ బియ్యం పట్టివేత. దాదాపు 22 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్న వాడపల్లి పోలీసులు. సూర్యాపేట జిల్లా నుండి ఆంధ్రాకు అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి బైక్ పై తిరుగుతూ సమస్యల పోరాటం, పలు రహదారులను స్వయంగా పర్యవేక్షించి స్థానికుల వద్ద నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తరుణ్ లావణ్య వ్యవహారంలోకి తన పేరును లాగడంపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా పోలీసులను ఆశ్రయించారు. లావణ్యను నేను ఎప్పుడూ కలవలేదు, నన్ను నా పేరెంట్స్ ఆమె బెదిరిస్తోందని, నా ఫ్యామిలీ గురించి తప్పుగా ప్రచారం చేస్తోందని, నేను నా సోదరుడు లావణ్యను బెదిరించలేదని, సంబంధం లేని ఇష్యూలో నా సోదరుడి పేరును ఇరికిస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీకి ఆమె ఫిర్యాదు చేశారు. Not interested in Raj Tarun's personal life. Please keep me out of it. మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? మెయిన్ గా మీ కంప్లైంట్ Main complaint of my character assassination. She put complaint on my brother Okay. who lives in Himachal. उसको पता भी नहीं है कौन है लावण्य. She calls my brother all the time. We have given all the screenshots of the calls, texts, and messages she has done to my family. So all the allegations she put that my brother threatened her, I threatened her. It's all false. Rather, she tortured me. బట్ షీ రిలీజ్డ్ సమ్ ఆడియోస్. That audio, if you listen to that audio, what I have said in that audio, please listen to that audio very carefully. First thing I have said that your issue, Raj Tarun issue, you both solve each other. Please keep me out. And the second thing I have said in that audio that I have no relation to Raj Tarun from last 8 months. ఓకే. Because first time when we were shooting last schedule during August September, she called me first time that stay away from Raj Tarun and all of that. I said we are working together, there's nothing, no relation. Then she's like don't talk to Raj Tarun and all. I told Raj Tarun that this girl Lavanya is calling me and వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో మాజీ సీఎం జగన్ ను ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆసుపత్రిలో పార్టీ కార్యకర్తలను నిన్న పరామర్శించేందుకు వెళ్లిన ఆయన మీదకు ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని అడ్డగించారు. పక్కకి తీసుకెళ్లి జగన్ ను కలిసి సెల్ఫీ తీసుకునేందుకు తాను వచ్చానని, దాడి చేసేందుకు కాదని సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బారావు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ విజయోత్సవ ర్యాలీ యానం సుంకరపాలెం బైపాస్ రోడ్ నుంచి అమలాపురం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు, ఎంపీ హరీష్ మధుర్ అన్నారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ అన్ని శాఖల మంత్రులతో, కేంద్ర ప్రభుత్వం పెద్దలతో త్వరలోనే సమావేశమై వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకోభూతం పట్టుకొని ఇంకా వేలాడుతుంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు, ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామని కోరుతున్నారు. తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. నేను ఎవరిని రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు, మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తాం. ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. DTR బాండ్ల కుంభకోణంలో జగన్ ను అరెస్టు చేయాలి. టీడీపీ నేత బుద్ధా వెంకన్న. TDR బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్లు దోపిడీ. తిరుపతిలో భూమాన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో మరో దోపిడీ. మురికివాడలో రోడ్లు వేసే పేరుతో 36 కోట్ల పేరుతో 700 కోట్లు దోచుకున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవం. జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకర్ రెడ్డి, కోట్లు సత్యనారాయణ మూర్తులను విచారిస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలి. ఇక్కడ సున్నా మిగిల్చాడు ఈ రాష్ట్రంలో. ఇలాంటి బాండ్లు కానీ లేదా లిక్కర్ కానీ లేదా ఇసుక కానీ లేదా మైనింగ్ మీద కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేల మాలికల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా. అది ఫస్ట్ TDR బాండ్ల కాంచి మొదలు పెడుతున్నా. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాశాను. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలి. 2 రాష్ట్రాలు వేరైనా ఎవరి పాలన వారిదైనా ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలని 2 రాష్ట్రాల గొడవలు పెట్టుకోకుండా కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి. నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి. అన్నదమ్ములు విడిపోతాం, విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ అది శాశ్వతంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి. మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం కూడా. అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది.
ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు. ఘనంగా విజయోత్సవ ర్యాలీ ముమ్మడివరం నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాట్ల సుబ్బరాజు. విజయోత్సవ ర్యాలీలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుంకరపాలెం బైపాస్ రోడ్డు నుండి అమలాపురం వరకు సాగిన ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధవటం మండలం జ్యోతి గ్రామ పంచాయతీ ఇసుక డంపింగ్ ప్రాంతాలను కడప జిల్లా సర్వోన్నత అధికారి లోటేటి శివశంకర్ పర్యటన సందర్భంగా సిద్ధవటం మండల తహసీల్దార్ బురార్ష వలి, ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు, మండల ఎస్ఐ పెద్ద ఓబన్న ఘన స్వాగతం పలికి పూల మొక్కలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇసుక ఉచితంగా అందించాలని ఆదేశాలు ఇచ్చారని, జూలై 8 తేదీన రవాణా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకే ఇంటర్వ్యూ ఇస్తా. మీకు గుర్తింపు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ యూట్యూబర్స్ ని ప్రభుత్వం గుర్తించాలి, జిల్లా యంత్రాంగం గుర్తించాలి అనేటువంటిది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. మీరు రాసుకోండి, మీరు ఎప్పటికీ పెట్టుకుంటారో పెట్టుకోండి. వీళ్ళు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లాలో జిల్లా యంత్రాంగానికి వెన్నెముకగా నిలబడేటటువంటి యూట్యూబర్స్ ని ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ స్పందించి వీళ్ళకు గుర్తింపు ఇచ్చినట్టయితే స్థానిక సమస్యలన్నీ కూడా మీకు క్షణాల మీద మీ దగ్గరికి వస్తాయి. వీళ్ళని గుర్తించి వీళ్ళ గుర్తింపు పడే విధంగా మీరు గుర్తించండి అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాను, రాసుకోండి. మీరు ఇంటర్వ్యూ తర్వాత మీ ఇది పెట్టుకుంటే దాంట్లో అప్డేట్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు అదే నా తరఫు నుంచి. దాని తర్వాత మీ ఇష్టం, ఎప్పుడు ఫోన్ చేసి సార్ మీకు పలానా సబ్జెక్ట్ ఉంది దాన్ని మీరు మాట్లాడాలంటే మీరు రమ్మని చెప్పి నేను ఎప్పుడు ఇక్కడ దొరుకుతాం. మా ఇల్లు ఇక్కడే. అదే అలా జగదాంబ గారు గారు మీరు ఎనీవే లేదు, మేము పలానా దగ్గర ఉన్నారంటే నేనే వచ్చేస్తాను. మీకు ఇంటర్వ్యూ వచ్చేస్తాను. ఏ సమస్య కేజీ దాకా పెద్ద కేజీ చేయొచ్చు.